Hello everyone, welcome to Compete Minds. I am Pawan Kumar, Faculty of English. And welcome to the session SSC CGL All India Live Real Time Mock Test 3. So ఈ సెషన్లో మనం ఇంగ్లీష్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇందులో మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఆ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఎలాంటి షార్ట్ కట్స్ అండ్ స్ట్రాటజీస్ చేయాలో అది మీరు మెయిన్గా అబ్జర్వ్ చేసి ఆ విధంగా చేసినట్లయితే మీకు మంచి స్కోరింగ్ అనేది అవుతుంది. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద సెషన్. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ కాన్వేస్ వర్డ్ ఏదో ఆప్షన్స్లో చూజ్ చేసుకోమంటున్నాడు. సో అక్కడ మన గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు, ఆప్షన్స్లో ఏ వర్డ్ అయితే ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ కాన్వేస్ ఉందో దాన్ని చూజ్ చేసుకోమంటాడు. సో ఈ సెక్షన్ ఏమంటాం మనం, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ నుంచి ఖచ్చితంగా మీకు టూ టు త్రీ క్వశ్చన్స్ వస్తాయి నాన్న, ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీకు ఒక 60% అంటే 60% ఆఫ్ ద క్వశ్చన్స్ రూట్ వర్డ్ బేస్డ్ ఉంటాయి. మిగతా అయితే ఒకాబులరీ కంపల్సరీ నేర్చుకోవాలి. రూట్ వర్డ్స్ మీద కమాండ్ ఉంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. రూట్ వర్డ్స్ అంటే మనకి ఇంగ్లీష్లో మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి కూడా మనకు లాటిన్ అండ్ గ్రీక్ వర్డ్స్ లాంగ్వేజెస్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరిగింది. సో వాటిని రూట్స్ అంటాము. ఆ రూట్ వర్డ్స్ మీనింగ్ ఐడియా ఉంటే ఈ సెక్షన్ అంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ద ఫియర్ ఆఫ్ స్పైడర్స్ అన్నాడు. ద ఫియర్ ఆఫ్ స్పైడర్స్ అన్నాడు అంటే స్పైడర్స్ చూస్తే భయపడడాన్ని ఏమంటారు అన్నాడు. ఫస్ట్ వర్డ్ చూడండి ఏమి ఇచ్చాడు, హైడ్రోఫోబియా అన్నాడు. హైడ్రోఫోబియా అన్నాడు. సో ఇక్కడ మనకు రూట్ వర్డ్ వచ్చేసి హైడ్రో అంటే వాటర్ నాన్న. హైడ్రో అంటే వాటర్. రూట్ వర్డ్ మీనింగ్ ఏంటి ఇక్కడ, హైడ్రో అంటే వాటర్. ఫోబియా అని ఎక్కడ అనిపించినా కూడా మీకు ఫోబియా అంటే ఫియర్, ఫియర్ అని వస్తుంది. ఇంకొకటి డిస్లైక్ అని కూడా వస్తుంది అన్న మీనింగ్. సో వీటిని రూట్ వర్డ్స్ అంటారు. సో రూట్ వర్డ్స్ మీద మీకు కమాండ్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో హైడ్రో అంటే వాటర్ అండ్ ఫోబియా అంటే ఫియర్ ఆర్ డిస్లైక్ అని వస్తుంది. సో ఇక్కడ హైడ్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ వాటర్ అని వస్తుంది, ఫియర్ ఆఫ్ వాటర్ అని వస్తుంది. మరి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఫియర్ ఆఫ్ స్పైడర్స్ అన్నాడు. సో ఇది కాదు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఆర్కానోఫోబియా అన్నాడు. సో ఇక్కడ ఆర్కానోఫోబియా అన్నాడు. సో ఆర్కానో అంటే స్పైడర్ నాన్న. సో ఆర్కానో అంటే ఇక్కడ స్పైడర్. ఫోబియా అంటే తెలుసు కదా, ఇందాక చెప్పాను ఫియర్. సో ఆర్కానోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ స్పైడర్స్. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి క్లియర్లీ. సో విత్ ద బేస్ ఆఫ్ రూట్ వర్డ్స్ వీ కెన్ ఈజీలీ ఆన్సర్ సమ్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, ఆర్కానోఫోబియా, ఆర్కానో అంటే స్పైడర్స్, ఫోబియా అంటే మనకు అక్కడ ఫియర్. సో ఆర్కానోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ స్పైడర్. అండ్ ఆన్సర్ సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, క్లాస్ట్రోఫోబియా అని ఉంది. క్లాస్ట్రో, ఇక్కడ క్లాస్ట్రో అంటే మనకు కన్ఫైన్డ్ ప్లేస్. క్లాస్ట్రో అంటే కన్ఫైన్డ్ ప్లేస్, ఫోబియా అంటే ఫియర్. సో క్లాస్ట్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ కన్ఫైన్డ్ ప్లేసెస్, అంటే కన్ఫైన్డ్ ప్లేస్ ఉంటాయి కదా, నిర్మానుష్య ప్రదేశాలు అంటారు కదా, అట్లాంటి ప్లేస్ అంటే భయం. సో క్లాస్ట్రో అంటే మనకి ఇక్కడ కన్ఫైన్డ్ ప్లేసెస్ అండ్ ఫోబియా అంటే ఫియర్. సో క్లాస్ట్రోఫోబియా అంటే ఏంటన్నా ఫియర్ ఆఫ్ కన్ఫైన్డ్ ప్లేసెస్ అని వస్తుంది, ఇది కాదు. అండ్ నెక్స్ట్ ఆక్రోఫోబియా. ఆక్రో అంటే హైట్ నాన్న. ఆక్రో అంటే హైట్ అంటాము. ఫోబియా అంటే మీకు తెలుసు ఫియర్. సో ఆక్రోఫోబియా అంటే ఏంటండి, ఫియర్ ఆఫ్ హైట్ అని వస్తుంది అనమాట. సో రూట్ వర్డ్స్ మీద కమాండ్ అంటే ఈ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఒక 60% మాత్రమే రూట్ వర్డ్స్ బేస్డ్ ఉంటాయి, మిగతాన్ని ఒకాబులరీ బేస్డ్ ఉంటాయి. అంటే మిగతావన్నీ కొంచెం సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో క్లియర్ ఆన్సర్ ఏంటన్నా సెకండ్ ఆప్షన్, ద ఫియర్ ఆఫ్ స్పైడర్స్ ఏంటన్నా ఆర్కానోఫోబియా అంటాం మనకు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కూడా మనకి ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ద స్టడీ ఆఫ్ మ్యాప్స్ అండ్ మ్యాప్ మేకింగ్ అన్నాడు. ద స్టడీ ఆఫ్ మ్యాప్స్ అండ్ మ్యాప్ మేకింగ్ అన్నాడు. మ్యాప్స్ని డిజైన్ చేయడము, డ్రా చేయడము, ఆ స్టడీని ఏమంటారు అని అంటున్నాడు. సో మరి ఫస్ట్ వర్డ్ చూడండి, క్రిప్టోగ్రఫీ అన్నాడు. సో మళ్ళీ ఇక్కడ మనకి రూట్ వర్డ్స్ ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్రిప్టో, సో మనకి ఇక్కడ క్రిప్టో అంటే తెలుసు కదా, సీక్రెట్ అంటాం, హిడెన్ సీక్రెట్ అంటాం. సో క్రిప్టో కరెన్సీ అంటాం, అది కనబడుద్దా, సీక్రెట్ కరెన్సీ అంటాం. క్రిప్టో అంటే సీక్రెట్ అనే మీనింగ్ వస్తుంది. సో గ్రఫీ అంటే రైట్ నాన్న. గ్రఫీ అంటే రైట్. సో గ్రఫీ అంటే రైట్. సో క్రిప్టోగ్రఫీ అంటే సీక్రెట్ కోడ్, అంటే ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ అంటే సీక్రెట్ కోడ్స్ రాయడం అనమాట. సో క్రిప్టోగ్రఫీలో మనం అంటే కరెన్సీలో మనకు రాసే సీక్రెట్ కోడ్స్ ఉంటాయి కదా, సో క్రిప్టోగ్రఫీ అంటాం అది, అంటే సీక్రెట్ కోడ్స్, రైటింగ్ సీక్రెట్ కోడ్స్ అనమాట. సో ఇది కాదు. సో అక్కడ ఏమన్నాడు, ద స్టడీ ఆఫ్ మ్యాప్స్ అండ్ మ్యాప్ మేకింగ్ అన్నాడు. సో క్రిప్టోగ్రఫీ అంటే అంటే సీక్రెట్ కోడ్స్ రాయడం అనమాట. ఇక్కడ మీరు ఇన్సామ్నియా అని ఉంది, ఇక్కడ ఇన్సామ్నియా. సో ఇక్కడ ఇన్ అంటే ఇది మనకు ప్రీఫిక్స్ అండి, దీని మీనింగ్ ఏంటి, నాట్. ఇన్ అంటే నాట్ అని వస్తుంది. అండ్ సామ్నా అంటే ఇక్కడ
సామ్ని సామ్నా అంటే స్లీప్ అనమాట, స్లీప్ అని వస్తుంది. సో ఇన్ అంటే నాట్, సామ్నియా అంటే ఇక్కడ మనకు స్లీప్ రిలేటెడ్ రూట్ పడాలి. ఇన్సామ్నియా అంటే నిద్ర లేకపోతే, ఇన్సామ్నియా అంటే మనకు నిద్ర రాకపోవడం అంటాం కదా, డిసీజ్. సో ఇన్సామ్నియా అంటే నిద్ర రాకపోవడం అంటాం మనం ఇక్కడ, అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ అని అనుకుంటాం. సో ఇన్సామ్నియా అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, ల్యాక్ ఆఫ్ స్లీప్ అని వస్తుంది. సో ఇది కాదు. సో నెక్స్ట్ లాక్వాషియస్ అని ఉంది. లాక్వి అంటే టాక్, లాక్వి అంటే టాక్, మాట్లాడడం వస్తుంది. సో లాక్వా అంటే టాక్. సో లాక్వాషియస్ అంటే వన్ హూ టాక్స్ మోర్, ఎక్కువగా మాట్లాడేవారు అనమాట. లాక్వాషియస్ అంటే టాకటివ్ అని వస్తుంది, ఎక్కువగా మాట్లాడేవారు అని వస్తుంది. సో మనకి ఇది కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసింది మనకు థర్డ్ ఆప్షన్, కార్టోగ్రఫీ. కార్టోగ్రఫీ ఇస్ ద రైట్ ఆన్సర్. కార్టో అంటే మ్యాప్, గ్రఫీ అంటే రైట్, డ్రా అని కూడా వస్తుంది. సో కార్టోగ్రఫీ అంటే ద స్టడీ ఆఫ్ మ్యాప్స్ అండ్ మ్యాప్ మేక్ అని వస్తుంది. క్లియర్? సో ఫస్ట్ వన్ ఏంటండి, క్రిప్టోగ్రఫీ అంటే రైటింగ్ సీక్రెట్ కోడ్స్. క్రిప్టో అంటే సీక్రెట్, గ్రఫీ అంటే రైట్. సో సీక్రెట్ కోడ్స్ రాయడాన్ని మనం క్రిప్టోగ్రఫీ అంటాం. అండ్ ఇన్సామ్నియా అంటే నిద్ర లేకపోవడము. సో అంటే ఇట్ ఈస్ అ డిసీజ్ రైట్, ల్యాక్ ఆఫ్ స్లీప్ అని వస్తుంది, స్లీప్లెస్నెస్ అని వస్తుంది. ఇన్ అంటే ఏంటి, నాట్ సామ్నియా అంటే స్లీప్, ఇన్సామ్నియా అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే స్లీప్లెస్నెస్ అని వస్తుంది. అండ్ నీకు లాక్వాషియస్ అంటే వన్ హూ టాక్స్ మోర్, టాకటివ్ అని వస్తుంది. లాక్వా అంటే రూట్ వర్డ్, లాక్వా అంటే ఏంటి ఇక్కడ టాక్ అని వస్తుంది. సో కార్టోగ్రఫీ అంటే, కార్టో అంటే మ్యాప్, గ్రఫీ అంటే రైట్. సో కార్టోగ్రఫీ అంటే ద స్టడీ ఆఫ్ మ్యాప్స్ ఆర్ మ్యాప్ మేకింగ్ అని వస్తుంది. ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు ఒక వర్డ్ ఇచ్చాడు, ఏంటది ఎఫెమరల్ అన్నాడు. సో ఎఫెమరల్ ని వర్డ్ ఇచ్చాడు, దానికి సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎప్పుడు మనకు సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ సెంటెన్సెస్లో ఇచ్చి ఆన్సర్ చేయమంటే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇలా డైరెక్ట్గా ఇస్తే మీకు వొకాబులరీ మీద ఖచ్చితంగా కమాండ్ ఉండాలి. మన యాప్లో A to Z వొకాబులరీ కూడా చేయడం జరిగింది. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారు, అది చేసుకోవారు, అన్ని కూడా అందులో ఉంటే చూసుకోండి. అండ్ ఎఫెమరల్ అంటే మీనింగ్ షార్ట్ లివింగ్ అని, ఏంటి షార్ట్ లివింగ్ అని వస్తుంది. షార్ట్ లివింగ్ అంటే టెంపరీ వస్తుంది, షార్ట్ లివింగ్ అని వస్తుంది. టెంపరీ అలా వచ్చి అంటే టెంపరీగా ఇలా షార్ట్ లివింగ్ అని వస్తుంది అనమాట. టెంపరీ అని గుర్తుపెట్టుకోండి. ఎఫెమరల్ అంటే టెంపరీ వస్తుంది. సో దాని సినోనిమ్ అడుగుతున్నాడు, అంటే సినోనిమ్ కూడా సిమిలర్ మీనింగ్ ఉండాలి కదా. సో ఇక్కడ మనకు ఫస్ట్ వన్ చూడండి, ఎటర్నల్. ఎటర్నల్ అంటే కంటిన్యూస్, లాస్టింగ్ ఫర్ ఎవర్, లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైం. సో ఎక్కువ కాలం ఉండడం అంటాం కదా, లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైం అనమాట, కంటిన్యూస్ అంటాం. సో ఇది మనకి ఇది అపోజిట్ అవుతుంది, దానికి యాంటోనిమ్ అవుతుంది. సో ఎఫెమరల్ అంటే షార్ట్ లివింగ్, సో దానికి ఎటర్నల్ అంటే కంటిన్యూస్ అవుతుంది, లాస్టింగ్ ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ ఉండేది అనమాట మోస్ట్లీ, అది అపోజిట్ అవుతుంది, నాట్ సినోనిమ్. నెక్స్ట్ పెరినియల్ కూడా సేమ్ అన్న ఈ సినోనిమ్ దీనికి, ఎటర్నల్కి సినోనిమ్ పెరినియల్ అంట. పెరినియల్ అంటే కూడా కంటిన్యూస్, లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైం అంట. సో ఇది దీనికి సినోనిమ్. అండ్ ఇమ్యూటబుల్ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ రూట్ వర్డ్ మన ప్రీఫిక్స్ వచ్చేసి ఇమ్ ఉంది కదా, ఇమ్ అంటే నాట్, మ్యూటబుల్ అంటే చేంజబుల్ అంటాం. సో ఇమ్యూటబుల్ అంటే అనబుల్ టు బి చేంజ్, అనబుల్ టు చేంజ్. సో చేంజ్ కాలేనిది అనమాట, ఇమ్యూటబుల్ అంటాం, అనబుల్ టు చేంజ్ అంటాం. సో ఇది రైట్ ఆన్సర్ వచ్చేసింది మనకి ఫోర్త్ ఆప్షన్. సో ఆఫ్టర్ ఎలిమినేటింగ్ దెమ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. సో ట్రాన్సియంట్ అంటే కూడా షార్ట్ లివింగ్ టెంపరీ వస్తున్నాను. ఓకే, సో ఎఫెమరల్ సినోనిమ్ ఏంటండి, ట్రాన్సియంట్ అని అంట. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ క్వశ్చన్ అన్న. సో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే టెన్సెస్ మీద కమాండ్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. టెన్సెస్ మీద కమాండ్ ఉంటే అది ఏ టెన్స్ ఐడెంటిఫై అయితే ఇలా చిటికలో ఆన్సర్ చేయొచ్చు, సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. మరి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూడండి, ఏమి ఇచ్చాడు, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ పాసివ్ వాయిస్లో స్టేట్మెంట్ ఇచ్చాడు, సో దానికి యాక్టివ్ వాయిస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో చూడండి, నేను షార్ట్ కట్స్ చెప్తాను క్లియర్గా. సో ఆ స్టేట్మెంట్ చదవండి, అదే టెన్సో ఫైండ్ అవుట్ చేద్దాం. ద లెటర్ వాజ్ రిటర్న్ బై హెర్ అని ఉంది. ద లెటర్ వాజ్ రిటర్న్ బై హెర్ అంటే లెటర్ ఆమె చేత రాయబడింది అన్నాడు. సో ఇక్కడ ద లెటర్ అనేది సబ్జెక్ట్ అనా, అండ్ వాజ్ అనేది బి ఫామ్, రిటర్న్ అనేది V3 ఫామ్.
సో ఎప్పుడైనా మనకు ఇలా సబ్జెక్ట్ వచ్చి వాస్ కానీ వర్ కానీ వచ్చి V3 వస్తే, సబ్జెక్ట్ వచ్చి వాస్ కానీ వర్ కానీ వచ్చి V3 వస్తే ఎప్పుడు మనం ప్యాసివ్ లో V3 ఫామ్ యూజ్ చేస్తాం? బీ ఫార్మ్స్ తర్వాత. ఓకే, సో ఇలా వస్తే దీన్ని మనం ఏమంటాం? సింపుల్ పాస్ట్ టెన్స్ పాసివ్ వాయిస్ అంటాం. ఎప్పుడైనా మనకు సబ్జెక్ట్ వచ్చి వాస్ కానీ వర్ వచ్చి V3 వస్తే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ పాసివ్ వాయిస్ అంటాం. దీని యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో దీని యాక్టివ్ వాయిస్ ఏంటి? మనకు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో మనకి రైట్ కి అంటే రిటర్న్ కి V2 ఫామ్ ఏంటి? రోట్ అని వస్తుంది. సో ఇది V2 ఫామ్. క్లియర్? మరి రోట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ రైటింగ్ అని ఉంది, సో ఇక్కడ హ్యాస్ రిటన్ అని ఉంది, ఇక్కడ విల్ రైట్ ఉంది. రోట్ ఇక్కడ మాత్రమే ఉంది. దీన్ని మనం ఏమంటాం? V2 ఫామ్ అంటాం. సో మనకి ప్యాసివ్ వాయిస్ ఫార్ములా యాక్టివ్ వాయిస్ ఫార్ములా ఏంటి? సింపుల్ పాస్ట్ కి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్ ఫామ్. సో సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? షీ. మళ్ళీ సబ్జెక్ట్ V2 ఫామ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ V2 ఫామ్ ఆబ్జెక్ట్ అంటే షీ రోట్ ద లెటర్. సో ఇది యాక్టివ్ వాయిస్. సో దీని ప్యాసివ్ వాయిస్ ఏంటి? ద లెటర్ వాజ్ రిటన్ బై హర్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, సింపుల్ టెక్నిక్. క్లియర్? సో మనకి ఎప్పుడైనా సబ్జెక్ట్ వచ్చి వాజ్ కానీ వర్ వచ్చి V3 వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ పాసివ్ వాయిస్. దాన్ని యాక్టివ్ వాయిస్ చేయాలంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఎక్కడ ఉంది సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్? ఇక్కడ 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 ఉంది. సో ఆన్సర్ ఏంటండి? సింపుల్ గా కొట్టేయచ్చు, థర్డ్ ఆప్షన్. ఓకే, ఒకవేళ యాక్టివ్ వాయిస్ వేస్తే పాసివ్ వాయిస్ చేయడం అంతే, ఇంటర్చేంజ్ అంతే ఈ ఫార్ములాస్ తోటి. ఇలా ఈ టాపిక్స్ అన్ని వీడియోస్ మన యాప్లో ఉంటాయి, షార్ట్ కట్స్ అన్ని కూడా ప్రతి టెన్స్ పైన ఉంటాయి. యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ అండ్ యూ కెన్ వాచ్ ఇట్. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ ఇక్కడ మనకు సెంటెన్స్లో ఒక ఇడియం ఇచ్చాడు, ఆన్ క్లౌడ్ 9 అనే ఒక ఇడియం ఇచ్చాడు. ఇడియమ్స్ అంటే వీటిని మనం తెలుగులో జాతీయాలు అంటాం. అంటే జస్ట్ లైక్ ప్రోబ్స్ లాంటి సేయింగ్స్ లాగా ఉంటాయి. జనరల్గా మనం అంటాం కదా, అరే మొసలి కన్నీళ్ళు కార్చకు. మొసలి కన్నీళ్ళు కార్చకు అంటే నిజంగా అక్కడ మొసలి కన్నీళ్ళు కార్చకని కాదు, దొంగ అంటే మనం దొంగ కన్నీళ్ళు కార్చకు అంటాం, ర్యాక్ చేయకురా అంటాం కదా. సో ఇలాంటి తెలుగులో మనం వాడే ఈ వాడుకనే మనం ఏమంటే జాతీయములు అంటాం. సో ఇంగ్లీష్లో మనం ఇడియమ్స్ అంటాం. ఇడియమ్స్ ఎప్పుడు కూడా మనకి ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి, కానీ లిటరల్ మీనింగ్ ఇవ్వవు. అంటే ఇండివిజువల్ వర్డ్స్ వచ్చి లిటరల్ మీనింగ్ ఇవ్వవు, అవి ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి. ఆన్ క్లౌడ్ 9 అంటే ఇక్కడ డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు, దానికి ఒక ఫిగరేటివ్ మీనింగ్ ఉంటుంది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సరే సార్ ఇక్కడ నాకు ఇడియం ఈ మీనింగ్ ఐడియా రావట్లేదు, ఆన్సర్ ఇలా చేయాలి సార్ అంటే, ఎప్పుడైనా మీకు ఇడియమ్స్ ఇలా సెంటెన్సెస్లో ఇస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఒకసారి చూడండి, అక్కడ ఏమి ఇచ్చాడు? ఇడియం ఆన్ క్లౌడ్ 9 అన్నాడు. మరొకసారి చూద్దాం. ఆఫ్టర్ హియరింగ్ అబౌట్ హర్ ప్రమోషన్ మాయా వాజ్ ఆన్ క్లౌడ్ 9 ఆల్ డే అన్నాడు. సో ఇక్కడ తన ప్రమోషన్ గురించి విన్నాక ఆమె ఎలా ఫీల్ అవుద్ది? నీకు ప్రమోషన్ వస్తే ఎలా ఫీల్ అవుతావు? సాడ్గా ఫీల్ అవుతావా? హ్యాపీగా ఫీల్ అవుతావా? హ్యాపీగా ఫీల్ అవుతావు. సో కాబట్టి వెరీ సాడా? కాదు కదా. వెరీ యాంగ్రీయా? కాదు కదా. సో కన్ఫ్యూజ్డ్గా. సో అది పాజిటివ్లో ఉంది కాబట్టి మనకు ఒకటే పాజిటివ్ ఉంది ఇక్కడ, ఆప్షన్ టు బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో క్లియర్లీ ఆ కాంటెక్స్ట్ తోటి మనం ఆన్సర్ చేయొచ్చు. సో టు బి అంటే ఆన్ క్లౌడ్ 9 అంటే టు బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 ఆఫ్టర్ రిసీవింగ్ ప్రమోషన్ అనమాట. సో క్లౌడ్ 9 అంటే ఏంటి? హ్యాపీగా ఉండడం. ఇవి మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తుంటే అవే వస్తాయి ఆటోమేటిక్గా. ఓకేనా? ప్రాక్టీస్ చేయకుండా గుర్తుండవు, గుర్తుపెట్టుకోండి. సో యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఇడియం ఇన్ స్పీకింగ్. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ ఇడియంని ఎప్పుడైనా యూజ్ చేయండి, ఆటోమేటిక్గా అది గుర్తుంటుంది. బై హార్ట్ చేస్తే మీకు రావు, అవి ప్రాక్టీస్తోనే వస్తాయి నాన్న. క్లియర్? సో ఆన్ క్లౌడ్ 9 ఏంటంటే బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనమాట. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సేమ్ మళ్ళీ ఇడియం ఇచ్చాడు. ఇడియం యొక్క మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చెప్పాడు. అక్కడ ఏమి ఇచ్చాడు? ద బోన్ ఆఫ్ కంటెన్షన్ అన్నాడు. ద బోన్ ఆఫ్ కంటెన్షన్ అన్నాడు. అక్కడ రియల్గా బోను అని కాదు మీనింగ్ ఇక్కడ. సో దాని ఫిగరేటివ్ మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు సెంటెన్స్లో ఇచ్చాడు కాబట్టి సెంటెన్స్ మీనింగ్తో పాటు ఐడియా వస్తే ఆన్సర్ చేయడం ఈజీ. ఒకసారి చూద్దామా? డైరెక్ట్ ఇస్తే మాత్రం మీకు వాటి మీద కమాండ్ ఉండాలి. సో ద డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ బికేమ్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ద సిబ్లింగ్స్ అన్నాడు. సో ద డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ బికేమ్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ద సిబ్లింగ్స్ అన్నాడు. అంటే ప్రాపర్టీ డివైడ్ చేసడంలో వారికి గొడవలు వచ్చాయన్న మీనింగ్లో వస్తుంది ఇక్కడ. అంటే ప్రాపర్టీ ఏదైతే డివిజన్ ఉందో, అంటే డివైడ్ చేశారో అది ఏమైందంట అంటే ఇద్దరి మధ్యలో గొడవలు రావడం స్టార్ట్ అయింది అంటున్నాడు. సో బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే డిసగ్రిమెంట్లో ఉండడం.
సో ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ఇన్ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటాం. సో అంటే బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే డిసగ్రిమెంట్లో ఉండడము అంటాం కదా. సో సైన్ ఆఫ్ యూనిటీ కాదు, జాయ్ఫుల్ అకేషన్ కాదు, ఏ సీక్రెట్ టు బి కెప్ట్ కాదు. ఆన్సర్ ఏ కాజ్ ఆఫ్ డిసగ్రిమెంట్ ఆర్ డిస్ప్యూట్ అని వస్తున్నాను. సో బోన్ ఆఫ్ కంటెన్షన్ డిసగ్రిమెంట్లో ఉండడము. ఓకే, సో అలా ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్ని మీకు ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసి అందులో ఒక పార్ట్లో ఎర్రర్ ఉంది, ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీన్ని మనం ఏమంటాం, స్పాటింగ్ ఎర్రర్ సెక్షన్ అంటాం. ఒకసారి ఆ స్టేట్మెంట్ చదువుదామా? ఆ స్టేట్మెంట్ చదివి ఎందులో ఎర్రర్ ఉందో చూద్దామా. యూ వాంట్ ఫీల్ బెటర్ అన్లెస్ యూ డోంట్ గెట్ సమ్ రెస్ట్. యూ వాంట్ ఫీల్ బెటర్ అన్లెస్ యూ డోంట్ గెట్ సమ్ రెస్ట్ అంటే నువ్వు రెస్ట్ తీసుకోకపోతే నువ్వు బెటర్గా ఫీల్ అవ్వు అంటున్నాడు. మరి ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉందండి? సో గుర్తుపెట్టండి, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చేసి ఇక్కడ డోంట్ అని రాకూడదు, అసలు అందులో నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. చెప్తాను క్లియర్గా చూడండి. ఇక్కడ మనకు ఇందులో 2 క్లాజెస్ ఉన్నాయి. ఇంగ్లీష్లో మనకు 2 క్లాజెస్ ఉంటాయి. ఒకటి మెయిన్ క్లాజ్ అని, ఇంకోటి సబార్డినేట్ క్లాజ్. సో దీన్ని మనం మెయిన్ క్లాజ్ అని అంటాము. దీన్ని మనం ఏమంటామంటే మెయిన్ క్లాజ్ అని అంటాము. దీన్ని సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. దీన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. దీన్ని ఏమంటాం? సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. సార్ క్లాజ్ అంటే ఏంటంటే ఏం లేదండి, అది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అందులో ఇలా సబ్జెక్ట్ ఉంటుంది, ఇలా వర్బ్ ఉంటుంది. సో అందులో ఇలా సబ్జెక్ట్ ఉంటుంది, ఇలా వర్బ్ ఉంటుంది. సో ఓకేనా. సో మెయిన్ క్లాస్ అయితే కంపల్సరీ ప్రతి సెంటెన్స్లో ఉంటుంది. అండ్ సబార్డినేట్ క్లాస్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి. నౌన్, అడ్జెక్టివ్ అటు వరకు ట్రీట్ చేయాలి. అంటే క్లాజ్లో మనకు ఇలా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. సార్ మరి ఇందులో మిస్టేక్ అక్కడ ఎందుకు డోంట్ రావద్దు అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకి అన్లెస్ కానీ అంటిల్ కానీ వచ్చింది అనుకోండి. అన్లెస్ అనేదేమో కండిషన్ తెలియజేస్తుంది అండ్ అంటిల్ అనే టైం తెలియజేస్తుంది. సో వీటి తర్వాత వచ్చే క్లాస్ని అంటే వీటిని సబార్డినేట్ క్లాస్ అంటాం. ఇందులో మనం నెగిటివ్ వర్డ్స్ యూస్ చేయకూడదు. అన్లెస్ అయినా అంటిల్ అయినా అవి నెగిటివ్ మీనింగ్ కాన్వే ఇస్తాయి. కాబట్టి మళ్ళీ నెగిటివ్ వర్డ్స్ని యూస్ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్ చూడండి, ఈ క్లాస్లో మనకి ఇది సబార్డినేట్ క్లాస్ అంటాం. ఇందులో అన్లెస్ వచ్చినా అంటిల్ వచ్చినా నెగిటివ్ వర్డ్స్ యూస్ చేయకూడదు ఇక్కడ. ఓకేనా. సో ఆన్సర్ ఏంటండి? యూ వాంట్ ఫీల్ బెటర్, ఇది మెయిన్ క్లాస్లో యూజ్ చేయొచ్చు. యూ వాంట్ ఫీల్ బెటర్ అన్లెస్ యూ గెట్ సమ్ రెస్ట్ అనాలి. యూ డోంట్ గెట్ అనకూడదు. క్లియర్ ఆన్సర్. మరి ఇక్కడ మిస్టేక్ ఉందంటే ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఏం రావద్దు, డోంట్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ విల్ నాట్ అంటే షీ విల్ నాట్ గెట్ సక్సెస్ అన్లెస్ షీ డజంట్ వర్క్ హార్డ్. సో షీ విల్ నాట్ గెట్ సక్సెస్ అన్లెస్ షీ డజంట్ వర్క్ హార్డ్ ఉంది. ఆమె హార్డ్ వర్క్ చేయనంత వరకు ఆమె సక్సెస్ రాదు అంటున్నా. సో అన్లెస్ వచ్చినప్పుడు ఈ క్లాజ్లో నెగిటివ్ రావద్దని చెప్పాను కదా, ఇక్కడ డజంట్ రాకూడదు. ఏం రావాలి? ఇక్కడ డజంట్ వర్క్, అన్లెస్ షీ వర్క్స్ హార్డ్ అనాలి. వర్బ్లో ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ షీ కాబట్టి. సో డజంట్ వర్క్ అనకూడదు, అక్కడ ఏమో వర్క్స్ అనాలి. సో షీ విల్ నాట్ గెట్ సక్సెస్ అన్లెస్ షీ వర్క్స్ హార్డ్ అనాలి, షీ డజంట్ వర్క్ హార్డ్ అనకూడదు. సో క్లియర్. అన్లెస్ వచ్చినా అంటిల్ వచ్చినా మనం అక్కడ అందులో ఆ క్లాజ్లో మనము ఎప్పుడు కూడా నెగిటివ్ వర్డ్స్ యూస్ చేయకూడదు. క్లియర్. ఇందులో యూస్ చేయొచ్చు, ఇక్కడ యూ గెట్ అన్నది. సో యూ వాంట్ టు ఫీల్ బెటర్ అన్లెస్ యూ గెట్ సమ్ రెస్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ అండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి మీకు ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయండి. యాక్టివ్ వాయిస్ ప్రాసెస్ నుంచి అయితే షార్ట్గా 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ కన్ఫామ్ వస్తాయి. దీనికి కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. ఏమవుతుందంటే ప్రజెంట్, దీనికి కూడా టెన్సెస్ ఐడియా ఉండాలి. ప్రజెంట్ టెన్స్ కాస్త పాస్ట్ అవుతుంది. మోడల్ వర్బ్స్ ఉంటాయి. కెన్ కుడ్ అవుతుంది, విల్ వుడ్ అవుతుంది. ఇలా మనకు షార్ట్ కట్స్ ఇందులో కూడా ఉంటాయండి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ డైరెక్ట్లో ఇచ్చాడా ఇండైరెక్ట్ ఇచ్చాడో చూద్దాం. సో ఎప్పుడైనా మనకి ఇలా కొటేషన్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఒక స్టేట్మెంట్తో కొటేషన్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇలా కొటేషన్ మార్క్స్ వస్తుంది ఏమంటాం? డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. అంటే డైరెక్ట్ ఆ పర్సన్ చెప్తున్న వర్డ్స్ అనమాట. అతను చెప్పిన వర్డ్స్ని మనం చెప్తే అది ఏమవుతుంది? ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. సో క్లియర్. సో ఇదంతా డైరెక్ట్ స్పీచ్లో ఉంది. దానికి సంబంధించిన ఇండైరెక్ట్ స్పీచ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ఫ్రమ్ ద డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పాడు. మరి ఇక్కడ షార్ట్ కట్ చెప్తాను, జాగ్రత్త చూసుకోండి. షీ సెడ్ ఐఎమ్ రీడింగ్ ఏ బుక్. అంటే ఐ అంటే ఇక్కడ ఆమె డైరెక్ట్గా అంటుంది. షీ సెడ్ ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ అంటే బుక్ చదువుతున్నానని ఆమె డైరెక్ట్గా అంది. సో ఇది ఇండైరెక్ట్ ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు ఇలా డైరెక్ట్ స్పీచ్లో
యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటే ఇవి ఇండైరెక్ట్లో ఏమవుతాయంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వాస్ కానీ వర్ కానీ మారిపోతాయి. సో యామ్ ఈజ్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతాయినా వాజ్ వర్ అవుతాయి, వాస్ కానీ వర్ కానీ అవుతాయి. మరి ఇక్కడ యామ్ ఇచ్చాడు కదా, అక్కడ ఏం రావాలి, వాజ్ అవుతుంది సింగులర్ కాబట్టి. మరి ఇక్కడ ఈజ్ ఉంది రాంగ్, ఇక్కడ వాజ్ ఉంది ఓకే, ఇక్కడ రీడ్స్ అని ఉంది, రీడ్స్ అంటే ఇది V5 ఫామ్ అంటాము, వర్బ్లో ఈఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది దాన్ని V5 ఫామ్ అంటాం, ఇది కాదు విల్ రాదు. సో ఆన్సర్ డైరెక్ట్ కొట్టేయచ్చు సెకండ్ ఆప్షన్. సో యామ్ ఈజ్ ఆర్ వస్తే ఏమైతే అవి వాజ్ వర్ అవుతాయి ఇండైరెక్ట్ లో. మరి ఇక్కడ యామ్ అవుతుంది వాజ్ అవుతుంది, ఇక్కడ ఈజ్ ఉంది రాంగ్, ఇక్కడ రీడ్స్ ఉంది రాంగ్, విల్ రీడ్ ఉంది రాంగ్, వాజ్ ఇక్కడ ఉంది కదా. సో ఆన్సర్ డైరెక్ట్ కొట్టేయచ్చు షార్ట్ కట్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఇస్తే ఇలా చేయాలి, డైరెక్ట్ ఇస్తే ఇండైరెక్ట్ ఇలా చేయాలి, డైరెక్ట్ ఇట్లా ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్ లోకి ఇలా మార్చాలి, ఇలా డైరెక్ట్ ఇస్తే ఇలా ఇండైరెక్ట్ చేయాలి. షార్ట్ కట్స్ ఐడియా ఉంటే మీరు ఇంటర్చేంజింగ్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ టాట్, ప్రతి ఒక్కటి మీకు టాపిక్స్ మీద వీడియోస్ చేయడం జరిగింది, అవి చూడొచ్చు మీకు టాపిక్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ అండి. సో చెప్పాను కదా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, టెన్సెస్ మీద కమాండ్ ఉండి ఆ టాపిక్ మీద ఐడియా ఉంటాయి, క్షణంలో వేయచ్చు, మనం చిటికలో వేయచ్చు ఆన్సర్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటో చూద్దామా. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అన్నాడు. మనకి ఇది యాక్టివ్ వాయిస్ లో ఇచ్చాడు స్టేట్మెంట్, ఇది మనకి యాక్టివ్ వాయిస్ లో ఇచ్చాడు, దాని ప్యాసివ్ వాయిస్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో మనం ఒకసారి స్టేట్మెంట్ చేద్దాం, అది ఏ టెన్స్ లో ఉందో ఫైండ్ అవుట్ చేద్దామా. షీ హ్యాస్ రిటన్ ఏ బ్యూటిఫుల్ పోయమ్, షీ హ్యాస్ రిటన్ ఏ బ్యూటిఫుల్ పోయమ్, ఆమె ఒక బ్యూటిఫుల్ పోయమ్ రాసింది. సో ఇక్కడ చూడండి, షీ అంటే ఇక్కడ సబ్జెక్ట్, హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్, రిటర్న్ అనేది V3 ఫామ్, ఏ బ్యూటిఫుల్ పోయమ్ అనేది ఆబ్జెక్ట్. సో ఇట్లా మనకి ఎప్పుడైనా సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి V3 వచ్చి ఆబ్జెక్ట్ వస్తే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాము. ఏమంటాం, యాక్టివ్ వాయిస్ అంటాం. సో యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ఎప్పుడు డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఆబ్జెక్ట్ అనేది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది. సో ఇట్లా మనకి సబ్జెక్ట్ వచ్చి హ్యాజ్ కేవలం మనం షీ హీ ఇట్లకు యూజ్ చేస్తాం, అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి. ఇలా సబ్జెక్ట్ వచ్చి హ్యాజ్ వచ్చి ఇలా V3 వచ్చి ఆబ్జెక్ట్ వస్తే దాన్ని ఏ టెన్స్ అంటాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాం. దీన్ని ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుందంటే ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది ప్యాసివ్ వాయిస్ ఫార్ములా. అండ్ షార్ట్ కట్ ఇంకోటి చెప్తాను చూడండి, మనకి ఎప్పుడైనా V3 వస్తే యాక్టివ్ వాయిస్ లో V3 వస్తే, యాక్టివ్ వాయిస్ లో V3 వస్తే ప్యాసివ్ లో బీన్ ప్లస్ V3 వస్తుంది, ప్యాసివ్ లో ఏమొస్తుంది బీన్ ప్లస్ V3 వస్తుంది. అండ్ ఈ రిమైనింగ్ హెల్పింగ్ వర్బ్స్ అనేవి చేంజ్ కావు, హ్యావ్ కానీ హ్యాస్ కానీ చేంజ్ కావు. ఓన్లీ ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ మనకి ప్యాసివ్ లో ఆబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ప్యాసివ్ లో సబ్జెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ షార్ట్ కట్ చూద్దాం. ఫస్ట్ మనకి ఏం రావాలి, బీన్ ప్లస్ V3 రావాలి. బీన్ ప్లస్ V3 ఎక్కడ ఉంది చూద్దాం. సో V3 వస్తే మనకి యాక్టివ్ లో V3 వస్తే ప్యాసివ్ లో బీన్ ప్లస్ V3 రావాలి కదా. ఇక్కడ బీన్ ప్లస్ V3 లేదు, ఇక్కడ బీన్ లేదు, ఇక్కడ బీన్ ఉంది, ఇక్కడ బీన్ ఉంది. సో బీన్ ప్లస్ V3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. షార్ట్ కట్ చూడండి, ఎప్పుడు మనకి ఇలా V3 వస్తే యాక్టివ్ వాయిస్ లో ప్యాసివ్ లో ఏం రావాలి, బీన్ ప్లస్ V3 రావాలి. డన్, ఇక్కడ ఉంది, ఇక్కడ. మరి హ్యాడ్ రాదు కదా, ఈ టెన్స్ ఏంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా, హ్యాడ్ అనేది ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, టెన్స్ అనేది చేంజ్ కాదు. ఓన్లీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లోనే ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, బట్ ఇది చేంజ్ కాదు. రైట్ ఆన్సర్ మనకు వచ్చేసింది సింపుల్ గా థర్డ్ ఆప్షన్. సో ఏ బ్యూటిఫుల్ పోయమ్ హ్యాస్ బీన్ రిటన్ బై హర్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ప్యాసివ్ లో సబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, యాక్షన్ రిసీవ్ చేసుకునేది, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఓకే, సో క్లియర్లీ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. సింపుల్ టెక్నిక్ అండి, ఆ టెన్స్ ఐడెంటిఫై అయ్యి షార్ట్ కట్స్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దెన్ సో మళ్ళీ ఒకసారి చెప్తానండి, V3 ఫామ్ వస్తే యాక్టివ్ లో V3 వస్తే ప్యాసివ్ లో ఏమొస్తుంది, బీన్ ప్లస్ V3 వస్తుంది. అంటే బీన్ రిటర్న్ అవుతుంది కదా, బీన్ రిటర్న్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ టెన్స్ ఇక్కడ హ్యాడ్ ఇచ్చింది, హ్యాడ్ అనేది వేరే టెన్స్ కదా, కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ సేమ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకు డైరెక్ట్ స్పీచ్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు, దాని యొక్క ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. తెలుసు కదా షార్ట్ కట్, టెన్సెస్ ఐడియా ఉంటే ఆ కన్వర్షన్ ఐడియా ఉంటే చాలా ఈజీ. మరి అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్ లో ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. హీ సెడ్ ఐ హావ్ సీన్ దిస్ మూవీ ఆల్రెడీ అన్నాడు. ఈ సెడ్ అతను డైరెక్ట్ చెప్పే వర్డ్స్ ఇవి.
ఈ సెడ్ ఐ హావ్ సీన్ దిస్ మూవీ ఆల్రెడీ అన్నాడు. నేను ఆల్రెడీ ఈ మూవీ చూశాను అన్నాడు. సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్పీచ్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తే, డైరెక్ట్ స్పీచ్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తే అవి ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుందంటే హ్యాడ్ అవుతుంది. హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్గా మారిపోతాయి. మరి హ్యాడ్గా మారిపోతాయి కాబట్టి ఫస్ట్ దానిలో హ్యాడ్ ఉందా? లేదు. సెకండ్ దానిలో హ్యాడ్ ఉంది, థర్డ్ దానిలో హ్యావ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది. హ్యావ్ హ్యాస్ ఏమైతే ఇండైరెక్ట్లో హ్యాడ్ అవుతాయి. సో ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది. మరి దిస్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఏమవుతుందంటే దట్ అవుతుంది. దిస్ ఏమవుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ అవుతుంది. మరి ఇక్కడ దిస్ డైరెక్ట్గా ఇచ్చాడు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. సో ఈ సెడ్ ఐ హావ్ సీన్ దిస్ మూవీ ఆల్రెడీ అన్నాడు. ఇండైరెక్ట్ ఏంటి? ఈ సెడ్ దట్ ఈ హ్యాడ్ సీన్ దట్ మూవీ ఆల్రెడీ అవుతుంది. సో దిస్ దట్ అవుతుంది. సో ఇవి షార్ట్ కట్స్, సింపుల్గా కొట్టేయచ్చు ఆన్సర్. నెక్స్ట్ ఒకసారి గుర్తుంచుకోండి, హ్యావ్ హ్యాస్ ఏమవుతాయి? హ్యాడ్ అవుతాయి ఇండైరెక్ట్లో. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్లో చేంజ్ అవ్వట్ల. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ కాన్వేసే వర్డ్ ఏదో చూస్ చేసుకోమంటున్నాడు. సో తెలుసు కదా, ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ క్వశ్చన్. మరి అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఏ పర్సన్ హూ లవ్స్ అండ్ కలెక్ట్స్ బుక్స్. ఏ పర్సన్ హూ లవ్స్ అండ్ కలెక్ట్స్ బుక్స్ అన్నాడు. అంటే బుక్స్ని ఇష్టపడేవాడు, బుక్స్ని ఎక్కువ కలెక్ట్ చేసేవాడిని ఏమంటారు అన్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, బిబ్లియోఫైల్ అని ఉంది. సో బిబ్లీ రూట్ వర్డ్ వచ్చేసి, మీకు రూట్ వర్డ్స్ చెప్పాను కదా, కొంచెం రూట్ వర్డ్స్ ఐడియా ఉంటే కూడా ఆన్సర్ చేయడం ఈజీ. సో బిబ్లీ అంటే రూట్ వర్డ్ వచ్చేసి మీనింగ్ బుక్ నాన్న. సో బిబ్లీ అంటే రూట్ వర్డ్ మీనింగ్ ఏంటి? బుక్ అని వస్తుంది. ఫైల్ అంటే లవ్. సో బిబ్లీ అంటే బుక్, ఫైల్ అంటే లవ్. సో బిబ్లియోఫైల్ అంటే ఏ పర్సన్ హూ లవ్స్ అండ్ కలెక్ట్స్ బుక్స్. రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్, ఈజీ కొట్టేయండి. సో బిబ్లియోఫైల్ అంటే ఏ పర్సన్ హూ లవ్స్ అండ్ కలెక్ట్స్ బుక్స్ అని వస్తుంది. సో బిబ్లీ అంటే బుక్, ఫైల్ అంటే లవ్. సింపుల్ కొట్టేయచ్చు ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఫిలాంథ్రపిస్ట్ అని ఉంది. ఫిల్ అంటే లవ్. యాంథ్రోప్ అంటే హ్యూమన్ లైక్ అనమాట. మన హ్యూమన్. యాంథ్రోప్ అంటే హ్యూమన్. ఈస్ట్ అంటే పర్సన్. సో ఫిలాంథ్రపిస్ట్ అన్నాడు. ఫిల్ అంటే లవ్, యాంథ్రోప్ అంటే హ్యూమన్, ఈస్ట్ అంటే పర్సన్. ఫిలాంథ్రపిస్ట్ అంటే వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ అంటే మ్యాన్ కైండ్ ఇష్టపడేవాడు. అంటే జస్ట్ లైక్ ఫిలాంథ్రపిస్ట్ అంటాం కదా, అంటే సహాయం చేసేవాడు, మనుషులు ఇష్టపడేవాడు అంటాం కదా ఇలా. సో ఆన్సర్ కాదు, ఇది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఆంథ్రోపాలజిస్ట్ అన్నాడు. యాంథ్రోప్ అంటే ఏంటి? మనకు హ్యూమన్, ఇందాక డిస్కస్ చేసిన. యాంథ్రోప్ అంటే హ్యూమన్. లాజీ అంటే స్టడీ. యాంథ్రోప్ అంటే హ్యూమన్, లాజీ అంటే స్టడీ, ఈస్ట్ అంటే పర్సన్. ఆంథ్రోపాలజిస్ట్ అంటే వన్ హూ స్టడీస్ హ్యూమన్ హిస్టరీ. సో హ్యూమన్ హిస్టరీ అంటే మనిషి ఎలా పుట్టాడు ఇవన్నీ చదువుతారు కదా. సో హ్యూమన్ హిస్టరీ చదివే పర్సన్ ఏమంటాం? ఆంథ్రోపాలజిస్ట్ అంటాం. ఆ చదువుని ఏమంటాం? ఆంథ్రోపాలజీ అంటాం. సో ఆంథ్రోపాలజిస్ట్ అంటే వన్ హూ స్టడీస్ ఆంథ్రోపాలజీ అంటే హ్యూమన్ హిస్టరీ. నెక్స్ట్ టెక్నోఫైల్ అని ఉంది. టెక్నో అంటే మీకు తెలుసు కదా, టెక్నాలజీ. ఫైల్ అంటే లవ్. సో టెక్నోఫైల్ అంటే వన్ హూ లవ్స్ టెక్నాలజీ అనమాట. సో ఆన్సర్ ఏంటి మనకి? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు సెంటెన్స్లో. ఆ వర్డ్ యొక్క సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో అక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు సెంటెన్స్, దాని యొక్క సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సినోనిమ్ అంటే ఏంటి? సిమిలర్ మీనింగ్ ఇచ్చేది. సో అక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటి చూడండి, పర్స్పికేసిటీ అన్నాడు. పర్స్పికాసిటీ అన్నాడు. సో పర్స్పికాసిటీ అంటే నాకు మీనింగ్ తెలియదు సార్, ఎట్లా సార్ అని మీకు అనిపించినప్పుడు ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే కూడా మీరు ఆన్సర్ చేయడం చాలా ఈజీ. సో పర్స్పికాసిటీ అన్నాడు. చూద్దాం, ఒకసారి చదవండి సెంటెన్స్ మీరు. ద పొలిటీషియన్స్ పర్స్పికాసిటీ హెల్ప్డ్ హిమ్ ఫోర్సీ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద పాలసీ అన్నాడు. ఇది పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా? పాజిటివ్లో ఉంది. హెల్ప్డ్ హిమ్ అన్నాడు కదా. ద పొలిటీషియన్స్ పర్స్పికాసిటీ హెల్ప్డ్ హిమ్ ఫోర్సీ అంటే చూడగలిగింది. ఫోర్సీ అంటే మనం ముందు చూపు అంటాం కదా జనరల్గా. సో భవిష్యత్తు గురించి అంటే వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది తెలుసుకోగలిగింది అనమాట. ఇక్కడ పొలిటీషియన్స్ యొక్క పర్స్పికాసిటీ హెల్ప్డ్ హిమ్ ఫోర్సీ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాలసీ అంటే పాలసీస్లో ఏం జరుగుతాయో అతను ఆ పొలిటీషియన్ తెలుసుకోగలిగాడు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. పాజిటివ్గానే ఉంది కదా. సో క్లమ్జినెస్ అంటే ఇది నెగిటివ్ కదా, ఇది అపోజిట్ అవుతుంది. ఇది మనకి సినోనిమ్ కూడా పాజిటివ్లో ఉండాలి కదా, ఇది కాదు. అండ్ ఇగ్నోరెన్స్ నెగిటివ్ వర్డ్, క్లియర్లెస్నెస్ కూడా నెగిటివ్ వర్డ్. రైట్ ఆన్సర్ ఇన్సైట్ అంటే కేర్ఫుల్ అబ్జర్వేషన్ అనే మీనింగ్ వస్తుంది.
సో అక్కడ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే కొన్ని కేసెస్లో ఇలా ఆన్సర్ చేయొచ్చు సింపుల్గా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎస్టెరిక్ అనే వర్డ్ ఇచ్చాడు, దానికి యాంటనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎస్టెరిక్ అనే వర్డ్కి యాంటనిమ్ అంటే అపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో సెంటెన్స్ చదవండి చెప్పాను కదా, ఒక్కోసారి సెంటెన్స్ మీనింగ్ అర్థమైన ఆన్సర్ చేయడం మీకు చాలా ఈజీ. ద ప్రొఫెసర్స్ ఎక్స్ప్లెనేషన్ ప్రొఫెసర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏదో వాస్ ఎస్టెరిక్ అన్నాడు. అండ్ అండర్స్టూడ్ ఓన్లీ బై ఎ ఫ్యూ స్పెషలిస్ట్ అన్నాడు. ఓన్లీ బై ఎ ఫ్యూ స్పెషలిస్ట్ అన్నాడు. కొందరికి మాత్రమే ఆ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అన్నాడు. కొందరికి మాత్రమే అంటే ఓన్లీ బై ఎ ఫ్యూ స్పెషలిస్ట్ అన్నాడు. అంటే అందరికి అర్థం కాలేదు, కొందరికి మాత్రమే అర్థమైనట్టు. అంటే అది నెగిటివ్లో ఉందా పాజిటివ్లో ఉందా అంటే నెగిటివ్లో ఉంది. ఇది నెగిటివ్లో ఉంది అంటే నెగిటివ్ ఐడియాలో ఉంది. కాబట్టి దానికి అపోజిట్ ఎలా ఉండాలి, పాజిటివ్లో ఉండాలి. సో దానికి అపోజిట్ ఐడియా ఎలా ఉండాలి, పాజిటివ్లో ఉండాలి. ఓకేనా. మరి ఫస్ట్ వన్ యాక్రెన్ అంటే సీక్రెట్, ఆర్కెన్ అంటే మిస్టీరియస్, సీక్రెట్ అని వస్తుంది. మిస్టీరియస్, సీక్రెట్, హిడెన్ వస్తుంది అన్న. ఓకే. సో మిస్టీరియస్, సీక్రెట్, హిడెన్ వస్తుంది. అండ్ ఇది నెగిటివే, ఇది నెగిటివ్ అవుతుంది అంటే అపోజిట్ అవ్వదు, సినోనిమ్ అవుతుంది కాదు. అబ్స్క్యూర్ అంటే డిఫికల్ట్ టు అండర్స్టాండ్, డిఫికల్ట్ అనమాట. సో అబ్స్క్యూర్ అంటే డిఫికల్ట్, నాట్ విజిబుల్, నాట్ క్లియర్ అని వస్తుంది. ఇది కూడా దీనికి సినోనిమ్ అవుతుంది కాదు. సో క్లియర్ ఒకటే పాజిటివ్గా ఉంది, రైట్ ఆన్సర్ మనకి. దానికి అపోజిట్ వచ్చేసి క్లియర్. క్రిప్టిక్ అంటే హిడెన్, తెలుసు కదా, సీక్రెట్ అని వస్తుంది. సో ఎసెటరిక్ కి అపోజిట్ వర్డ్ ఏంటి, క్లియర్. అది అన్క్లియర్, దాని మీనింగ్ ఏంటి, అన్క్లియర్ అని వస్తుంది ఇక్కడ. సో దానికి అపోజిట్ వర్డ్ ఏంటి, క్లియర్. సింపుల్గా సెంటెన్స్ మీనింగ్ ఐడియా వస్తే ఆన్సర్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక వర్డ్ కోజెంట్ అనే వర్డ్ ఇచ్చాడు, దానికి సినోనిమ్ అడుగుతున్నాడు. అంటే మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ దట్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ అన్నాడు. అంటే ఇందులో ఏ వర్డ్ ఆ ప్లేస్లోకి సూటబుల్ అవుతుంది, ఆ కోజెంట్ అనే వర్డ్కి సూటబుల్ అవుతుందో దాన్ని చూస్ చేసుకుంటాడు. అంటే సబ్స్టిట్యూట్ చేయమంటాడు. ఫస్ట్ ఆ స్టేట్మెంట్ చదువు. హర్ ఆర్గ్యుమెంట్స్ వర్ కోజెంట్ అండ్ కన్విన్స్డ్ ఎవ్రీవన్ ఇన్ ద రూమ్ అన్నాడు. హర్ ఆర్గ్యుమెంట్స్ వర్ కోజెంట్ అండ్ కన్విన్స్డ్. మనం ఎప్పుడు కూడా అండ్ తర్వాత చూస్తే చూడండి, కన్విన్స్ అంటే పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, పాజిటివ్. సో హర్ ఆర్గ్యుమెంట్స్ వర్ కోజెంట్ అండ్ కన్విన్స్డ్ ఎవ్రీవన్ ఇన్ ద రూమ్ అన్నాడు. అంటే తన ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా అందరినీ కన్విన్స్ చేసిన అన్నాడు. కోజెంట్ అంటే మీనింగ్ కూడా అంతే, కన్విన్స్డ్ అనే మీనింగ్ వస్తుంది, కన్విన్స్ అని వస్తుంది మీనింగ్. సో అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అంటే పాజిటివ్లో ఉంది. సో దాని సినోనిమ్ కూడా అక్కడ దాన్ని రీప్లేస్ చేసే వర్డ్ కూడా ఇలా ఉండాలి, పాజిటివ్లో ఉండాలి. వీక్ అంటే నెగిటివ్ వర్డ్, ఇర్రిలెవెంట్ నెగిటివ్ వర్డ్, కన్ఫ్యూజింగ్ నెగిటివ్ వర్డ్. సో పర్జ్యూసివ్ అంట. పర్జ్యూసివ్ అంటే కన్విన్సింగ్ అనే మీనింగ్ వస్తుంది. పర్జ్యూసింగ్ అంటే కన్విన్సింగ్ అనే మీనింగ్ వస్తుంది. సో ఈ వర్డ్ అక్కడ దాన్ని రీప్లేస్ చేయగలదు, బెస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్గా యూజ్ చేయగలదు. సో ఆన్సర్ అండి సెకండ్ ఆప్షన్. కోజెంట్ అంటే కన్విన్సింగ్ అనే మీనింగ్ వస్తుంది, దాని సినోనిమ్ ఏది, పర్జ్యూసివ్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్ని పార్ట్స్గా చేసి జంబుల్ చేశాడు. సో దాన్ని ఒక ప్రాపర్ ఆర్డర్గా రీఅరేంజ్ చేయమంటాడు. దీన్ని ఏమంటాం, జంబుల్డ్ సెంటెన్స్ అంటాం. అంటే దీని పార్ట్స్ అన్ని కూడా మనకు జంబుల్డ్గా ఉన్నాయి, వాటిని రీఅరేంజ్ చేయాలి. ఓకే, తక్కువ టైంలో చేయాలి మనకు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీ అండి. సో ఏం లేదు, పేర్ మేకింగ్ చేయడం. ఇలాంటి క్వశ్చన్స్లో పేర్ మేకింగ్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్. పేర్ మేకింగ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మోస్ట్లీ. ఏవైతే పేరు కావో వాటిని ఎలిమినేట్ చేయాలి. మరి ఒకసారి చూడండి, ఇక్కడ బి ఇచ్చాడు, ఇక్కడ బి ఇచ్చాడు, ఇక్కడ బి ఇచ్చాడు, ఇక్కడ బి ఇచ్చాడు. బిలో ఏముంది అంటే బి అనేది స్టార్టింగ్ పార్ట్ అనమాట. బిలో ఏముంది, ద చిల్డ్రన్ అని ఉంది. ఓకే, ద చిల్డ్రన్. నెక్స్ట్ బిఈ చూద్దాం. ద చిల్డ్రన్ ర్యాన్ అన్నాడు. ఓకే, ఇక్కడ కూడా బిఈ ఇచ్చాడు, ఇక్కడ కూడా బి ఇచ్చాడు. ద చిల్డ్రన్ ర్యాన్, పరిగెత్తారు అన్నాడు. ఇక్కడ బిఏ అన్నాడు. ద చిల్డ్రన్ క్విక్లీ వస్తుంది, ద చిల్డ్రన్ క్విక్లీ కూడా వస్తుంది. అంటే బిఈ వస్తుంది, బిఏ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ద చిల్డ్రన్ ర్యాన్ క్విక్లీ ఛాన్స్ ఉంది. ద చిల్డ్రన్ ర్యాన్, సి ఏముంది, ప్లే గ్రౌండ్ మ్యాచ్ అవ్వట్లేదు. అంటే బిఈసి మ్యాచ్ అవ్వట్లేదు, సి మ్యాచ్ అవ్వట్లేదు. అక్కడ బిఈడి చూద్దాం. ద చిల్డ్రన్ ర్యాన్ డి టు ద ర్యాన్ టు ద వస్తుంది, ర్యాన్ టు ద ప్లే గ్రౌండ్ కూడా వస్తుంది, క్విక్లీ కూడా వస్తుంది, ఈ ఛాన్స్ ఉంది. ఇక్కడ చూద్దాం, ద చిల్డ్రన్ ర్యాన్ క్విక్లీ ప్లే గ్రౌండ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇది ద చిల్డ్రన్ క్విక్లీ ప్లే గ్రౌండ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఆన్సర్ వచ్చేసింది థర్డ్ ఆప్షన్. సో ఎలిమినేట్ చేసిన వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. సో ద చిల్డ్రన్ ర్యాన్ టు ద ప్లే గ్రౌండ్ క్విక్లీ, లాస్ట్ వన్, ఆప్షన్
థర్డ్ ఆప్షన్, వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం జంబుల్డ్ సెంటెన్స్, ఇది జంబుల్డ్ సెంటెన్సెస్. ఇందులో మాకు ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్లో ఉన్న సెంటెన్సెస్ అన్ని కూడా జంబుల్డ్గా ఉంటాయి, వాటిని మనం రీఅరేంజ్ చేయాలి. ఇందాక సెంటెన్స్, ఇది సెంటెన్సెస్. ఇది కూడా సేమ్ అంటే అదే ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే మనం సెంటెన్సెస్ ఏవైతే లాజికల్గా పేర్ అవుతాయో వాటిని మనం పేర్ చేసుకోవడము, స్టార్టింగ్ సెంటెన్స్ ఏదైతే వస్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఆన్సర్ చేయడం చాలా చాలా ఈజీ. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ బీతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ బీతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ సి, ఇక్కడ ఏ ఇచ్చాడు. ఫస్ట్ బీ చూద్దాం. దే అబ్జర్వ్ అంటే పీల్చుకుంటాయి. దే అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్ విచ్ ఈజ్ వైటల్ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అన్నాడు. దే అంటే వేటి గురించి మాట్లాడుతున్నాడో క్లారిటీ లేదు. ఎప్పుడైనా మనకు ప్రొనౌన్స్ హీ కానీ షీ కానీ దే కానీ వస్తే వాటికంటే ముందు నౌన్ ఉంటుంది, ఆ నౌన్ వచ్చినాకనే ఇవి వస్తాయి మోస్ట్లీ. సో దే అంటే వేటి గురించి రెఫర్ చేస్తుందో ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి మనకు. సో చూద్దాం ఇక్కడ, అంటే ఇక్కడ ట్రీస్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి తీసేద్దాం. నెక్స్ట్ ఏలో ఏముంది, ట్రీస్ ఆల్సో ప్రొవైడ్ షెల్టర్ ఫుడ్ ఫర్ మెనీ యానిమల్స్ అన్నాడు. ఆల్సో అనేది ఎప్పుడు కూడా అడిషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అంటే ఒక స్టేట్మెంట్కి అడిషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దానికన్నా ముందు ఒక స్టేట్మెంట్ ఉండాలి కాబట్టి ఇది కూడా కాదు. ఆన్సర్ వచ్చేసింది ఫోర్త్ ఆప్షన్. సో సిలో ఏముంది చూడండి, ట్రీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ ఇకలాజికల్ బ్యాలెన్స్, ఓకే ఛాన్స్ ఉంది. అండ్ బి, దే అంటే ఇక్కడ ట్రీస్ అండి. సో దే ఆల్సో అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్ విచ్ ఇస్ వైటల్ ఫర్ లివింగ్. సో అబ్సల్యూట్లీ మ్యాచ్ అవుతుంది. సిబిడి, ప్లాంటింగ్ మోర్ ట్రీస్ కెన్ హెల్ప్ కంబాక్ట్ అండ్ ఫైట్ క్లైమేట్ చేంజ్ అండ్ రెడ్యూస్ పొల్యూషన్ అన్నాడు. అండ్ ట్రీస్ ఆల్సో ప్రొవైడ్ షెల్టర్ అండ్ ఫుడ్ ఫర్ మెనీ యానిమల్స్ అన్నాడు. సో క్లియర్లీ మనకు ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. అందులో ఒక పార్ట్లో ఎర్రర్ ఉంది, అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరొకసారి చదవండి. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ దేర్ అసైన్మెంట్స్ బిఫోర్ ఫ్రైడే అన్నాడు. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ దేర్ అసైన్మెంట్స్ బిఫోర్ ద డే అన్నాడు. సో ఇక్కడ ఎర్రర్ వచ్చేసి మనకు ఇక్కడ ఈ పార్ట్లో ఉంది. సో ఇక్కడ ఆర్ రాకూడదు, ఈజ్ రావాలి. సో ఈచ్ ఆఫ్ వచ్చిన ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్. ఎప్పుడు వచ్చినా ఇక్కడ నౌన్ ప్లూరల్ ఉండాలి, ఇక్కడ వచ్చే నౌన్ ప్లూరల్ ఉండాలి, ప్లూరల్ నాన్ ఆర్ ప్రొనౌన్ ఉండాలి, వర్బ్ మాత్రం సింగులర్ ఉండాలి, వర్బ్ మాత్రం సింగులర్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్, వర్బ్ మాత్రం సింగులర్ ఉండాలి. ఇక్కడ ప్లూరల్ వర్బ్ ఉంది, ఇక్కడ ఏం రావాలి, ఈజ్ రావాలి. సో ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ అనాలి, ఆర్ అనకూడదు. ఇక్కడ సెకండ్ పార్ట్లో ఉంది, ఇక్కడ ఈజ్ రావాలి. సో ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, ఎనీ ఆఫ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ప్లూరల్ నౌన్ ఉంటుంది, బట్ వర్బ్ సింగులర్ ఉంటుంది. సో ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ అనాలి. క్లియర్? సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఇడియం ఇచ్చాడు, ఆ ఇడియం మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అక్కడ ఇడియం ఏమి ఇచ్చాడు అండి, కట్ ద గార్డియన్ నాట్ అన్నాడు. చిక్కుముళ్ళు కట్ చేయడం అంటాం కదా, డిఫికల్ట్ టాస్క్ని సాల్వ్ చేయడం అంటే కట్ ద గార్డియన్ నాట్ అంటే చిక్కుముళ్ళు తొలగించడం అంటాం కదా జనరల్గా. కట్ ద గార్డియన్ నాట్ అంటే ఆన్సర్ వచ్చేసి మనకు టు సాల్వ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ బై థింకింగ్ క్రియేటివ్లీ అంట. సో మనకు చిక్కుముళ్ళు తొలగించడం అంటాం కదా, చిక్కుముళ్ళు కట్ చేయడం అంటాం కదా నార్మల్గా. కట్ ద గార్డియన్ నాట్ అంటే టు సాల్వ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ బై థింకింగ్ క్రియేటివ్లీ అంటే వస్తుంది. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకు 4 వర్డ్స్ ఇచ్చాడు, అందులో కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి అక్కడ వర్డ్స్ ఏమి ఇచ్చాడు, రికమెండ్ అనే వర్డ్ ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, ఆర్సి కాదు. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. డబుల్ సి రాదండి, డబుల్ ఎం వస్తుంది, ఓన్లీ 1 సి వస్తుంది. సో ఆ రికమెండ్ స్పెల్లింగ్ ఏంటి, RECOMMEND, రికమెండ్ స్పెల్లింగ్ ఇది కరెక్ట్. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, సో బ్రాకెట్లో ఒక వర్డ్ ఇచ్చాడు, ఆ వర్డ్కి యాంటనిమ్ అంటే ఆ వర్డ్కి అపోజిట్ మీనింగ్ ఇచ్చేది ఏదైతే ఉందో అందులో ఫీల్ అవుతుంది, దాన్ని చూజ్ చేసుకోమన్నాడు. సో ఇక్కడ రెస్పెక్ట్ఫుల్ అనే వర్డ్కి అపోజిట్ మీనింగ్ ఏంటి, ఆ వర్డ్ ఏంటి, అది అందులో కూడా మ్యాచ్ అవ్వాలి అంటున్నాడు. సో దీనికి ఇది పాజిటివ్ కదా, దీనికి అపోజిట్ వర్డ్ నెగటివ్ ఉండాలి, అది బ్లాంక్లో కూడా మ్యాచ్ అవ్వాలి అనమాట. సో రెస్పెక్ట్ఫుల్కి అపోజిట్ వర్డ్ ఏంటో చూద్దాం. హర్ స్పీచ్ వాస్ ఫిల్డ్ విత్ డాష్ రిమార్క్స్ దట్ అఫెండెడ్ మెనీ ఇన్ ద ఆడియన్స్ అన్నాడు. అఫెండెడ్ అంటే నెగిటివ్ వర్డ్ కదా, అంటే ఇక్కడ ఐ రిక్వైర్ నెగిటివ్ వర్డ్, ఇక్కడ నాకు నెగిటివ్ వర్డ్తో ఇఫ్ బ్లాంక్ ఫిల్ కావాలి, అది దీనికి అపోజిట్ అయి ఉండాలి అన్నాడు. పొలైట్ పాజిటివ్ వర్డ్ ఇది కాదు,
rude negative word, courteous positive word, considerate positive word. So answer manaki second option. So her speech was filled with rude remarks that offended many in the audience center. So clearly a statement అర్థమైన కూడా ఆన్సర్ చేయొచ్చండి. సో రెస్పెక్ట్ఫుల్ కి అపోజిట్ ఏంటి రూడ్ అని వస్తుంది. అండ్ ద లాస్ట్ సెక్షన్ కాంప్రహెన్షన్. సో కాంప్రహెన్షన్ అంటే ఇలా మీకు ఇందులో ఒక ప్యాసేజ్ ఇస్తాడు, అందులో 5 blanks ఇస్తాడు. ఆ 5 blanks లో ఉన్న వర్డ్స్ మనకు ఆప్షన్స్తో ఇస్తాడు. ఆ ఆప్షన్లో ఏ వర్డ్ అయితే బ్లాంక్లో పారాగ్రాఫ్కి ఆ సెంటెన్సెస్కి మీనింగ్ఫుల్గా గ్రామటికల్గా మ్యాచ్ అవుతుందో వాటిని చూజ్ చేసుకోమంటాడు. దీన్ని ఏమంటాం మనం క్లోజ్ టెస్ట్ అని కూడా అంటాం. ఇలా ప్యాసేజ్ ఇచ్చి బ్లాంక్ చేస్తే దాన్ని క్లోజ్ టెస్ట్ అని కూడా అంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. దీనిలో ఈజీగా మీరు స్కోరింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మొత్తం ప్యాసేజ్ చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే బ్లాంక్స్ ఉన్నాయో వాటి యొక్క మీనింగ్ అర్థమైతే, అక్కడ కాంటెక్స్ట్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో చూద్దామా, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, స్టేట్మెంట్ చూద్దాం. ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ గ్రేట్ కల్చరల్ డాష్ అన్నాడు. ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ గ్రేట్ కల్చర్ అన్నాడు. ఆప్షన్లో డైవర్సిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. యూనిటీ, సిమిలారిటీ, కన్ఫర్మిటీ కాదు. సో సింపుల్ కొట్టేయచ్చు, ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ గ్రేట్ కల్చరల్ డైవర్సిటీ అంటాం. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్, ఇట్ అంటే ఎవరు ఇండియా. సో ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ హిస్టరీ, డైవర్స్ లాంగ్వేజెస్ అండ్ వైబ్రాంట్ ట్రెడిషన్స్ అన్నాడు. ఓకే, చదువుకుంటూ వెళ్ళాలి, కాంటెక్స్ట్ అర్థమవుతా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్ డాష్ ఇండియా టు ఎక్స్పీరియన్స్ ఇట్స్ యూనిక్ హెరిటేజ్ అన్నాడు. సో టర్న్ డౌన్ అంటే రిజెక్ట్ చేయడం, టర్న్ డౌన్ అంటే రిజెక్ట్ చేయడం, ఇది నెగిటివ్ వర్డ్, అక్కడ మ్యాచ్ అవుతుంది. లీవ్ అంటే వెళ్ళిపోతారా వస్తారన్నాడు కదా. సో డిపార్ట్ అంటే కూడా లీవే. సో రైట్ ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. సింపుల్ కొట్టేసేయాలి, మనకి టైమింగ్లో ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. అంటే అక్కడ ప్యాసేజ్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా అనేది కాదు, టైమింగ్లో చేయగలుగుతున్నామా లేదని ఇంపార్టెంట్. సో విజిట్ అని వస్తుంది అన్న ఆన్సర్. నెక్స్ట్, ద కంట్రీ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు డాష్ ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ లిటరేచర్ అన్నాడు. సో ఆర్ట్స్ కాదు, టెక్నాలజీ కాదు, స్పోర్ట్స్ కాదు, సైన్స్. ఇక్కడ సైన్స్ గురించి మాట్లాడుతూ కూడా కంట్రిబ్యూటింగ్ సైన్స్ ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్, సైన్స్ అని చెప్తున్నాడు, అంటే సైన్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఇండియా డిస్పైట్ ఛాలెంజెస్, అంటే ఛాలెంజెస్ ఉన్నా కూడా ఇండియా కంటిన్యూస్ టు డాష్ అండ్ గ్రో యాజ్ అ మేజర్ గ్లోబల్ ప్లేయర్ అన్నాడు. సో ఇక్కడ మనకు పాజిటివ్ వర్డ్ రావాలి కదా, ఫోర్త్ బ్లాంక్లో మనకు పాజిటివ్ వర్డ్ రావాలి. ఓకే, డిక్లైన్ అంటే నెగిటివ్ వర్డ్, పడిపోవడం అంటాం. స్టాగ్నేట్ అంటే నాట్ మూవింగ్ అని వస్తుంది, అంటే మోషన్ లెస్ అని వస్తుంది, ఇది కాదు. డిక్రీజ్ అంటే తగ్గడం, ఆన్సర్ డెవలప్. సో ఇండియా కంటిన్యూస్ టు డెవలప్ అండ్ గ్రో అని వస్తుంది. అండ్ నెక్స్ట్, ఇట్స్ దాని యొక్క డాష్ ఈజ్ మార్క్డ్ బై రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్. రెసిలియన్స్ అంటే స్ట్రాంగ్నెస్ అండ్ ఇన్నోవేషన్. మార్క్డ్ బై ఏంటండి, ఎకానమీ కాదు, కల్చర్ కాదు, హిస్టరీ కాదు, స్పిరిట్. సో స్పిరిట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇట్ స్పిరిట్ అంటే డిఫరెంట్, అది దాని యొక్క డైవర్సిటీ ఇదంతా అంటున్నాం మనం. సో క్లియర్లీ మనకు ఫోర్త్ ఆప్షన్. ఎప్పుడైనా మనకి క్లోజ్ టెస్ట్ ఆన్సర్ చేయాలంటే మీకు కొంచెం రీడింగ్ స్కిల్స్ ఉండి కాంటెక్స్ట్ అర్థమైందా, ఆ షార్ట్ కట్స్తో ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ కూడా ఇలాగే ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ ఇలాంటి వీడియోస్, ఇలాంటి మాక్ టెస్ట్లు మీకు కావాలి అంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎన్రోల్ చేసుకోండి. అండ్ స్కోరింగ్లో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్లు మీకు మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం, వీడియోస్, క్లాసెస్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీకు. సో ఎన్రోల్ చేసుకోండి అండ్ ఆల్ ద బెస్ట్. సీ విత్ ద నెక్స్ట్ టెస్ట్.